ఓ పెద్దాయనా, రేపు మా చెల్లి పెళ్లిలో జిలేబీ పెట్టాలనుకుంటున్నాం. అందుకే మీ 2 దుకాణాల్లో చేసిన జిలేబీల్ని రుచి చూసాం. మీ ఇద్దర్లో ఓ పెద్దాయనా, మీరు చేసిన జిలేబీలు మాకు బాగా నచ్చాయి. కాబట్టి రేపు మా చెల్లి పెళ్లికి జిలేబీ కాంట్రాక్ట్ నీకే ఇస్తున్నాం. ఇదిగో అడ్వాన్స్ పుచ్చుకోండి అని శివయ్య చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి వాసు బిత్తరపోతాడు. ఛీ, నేనెంత మూర్ఖుణ్ణి! గురువులాంటి మా నాన్నతోనే పందెం గట్టి ఓటమి పాలయ్యాను అని అనుకుంటూ పశ్చాత్తాపడతాడు. నేరుగా తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించు నాన్నా, నేను తప్పు చేశాను. విద్య నేర్పిన గురువుతోనే పోటీకి సిద్ధపడి ఓడిపోయాను. నన్ను క్షమించు నాన్నా. వాసు, నాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదురా. కాని పెద్దలు అనుభవంతో చెప్పేది విని దాన్ని ఆచరణలో పెడితే విజయం తప్పకుండా వరిస్తుందిరా అని చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు.